వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మంజుల గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం చెప్పండి మేడం, ఎట్లా ఉంది 2 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి సర్కార్ది? మహిళలు ప్రామాణికతం అంటాడు, ప్రతి మాటకు మహిళలకు పెద్దపీట చేస్తున్నా అంటాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నిజమేనా? మహిళలకు ఇచ్చిన ఆమె అన్నీ నెరవేరినట్లన్నా 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేసిండా ఈ రాష్ట్రంలో? మీరు చెప్పిన దానికి మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ తల్లి చేతుల కంటే బతుకమ్మని తీసిండు కాబట్టి మహిళలకు ఫస్ట్ తల్లి చేతుల కంటే బతుకమ్మని తీసేసిన మూర్ఖుడు ఈరోజు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థమైపోయింది. ఇంకొకటి ఆయన చేసిన దాంట్లో స్కీమ్ బస్సు కొట్టుకునేది ఏడంటే ఆడ కొట్టుకుంటున్నారు. మహిళలకే ప్రాధాన్యత. ఎందుకంటే బండ బూతులు తిట్టుకుంటా ఎక్కడంటే అక్కడ కొట్టుకొని బట్టలు చినిగిపోయేటట్టు, మళ్ళీ వాళ్ళ సీతకి ఎక్కుతలేదు, కొండకి ఎక్కుతలేదు, రేవంత్ రెడ్డి పెన్లాం ఎక్కుతలేదు, బిడ్డ ఎక్కుతలేదు. ఇప్పుడు మన తెలంగాణ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఈడ కూడా అర్థమైపోయింది. మహిళలకు నువ్వు అన్నట్టు ప్రాధాన్యత ఇచ్చిండు. 2500 ఇస్తాడు. ఇచ్చిండు 2 ఏళ్ళ నుంచి ఇచ్చిండు కాబట్టి కట్టలు కట్టుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు అవే కట్టలు లెక్క పెడుతున్నారు రేవంత్ రెడ్డి. అర్థమైంది అమ్మ? 2500 అదైపోయింది. మళ్ళీ ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుండే 4000 నుంచి 4000 ఇస్తా అన్నాడు. వాళ్ళకి 3000 ఇస్తుండే బాపు, వీడు 6000 ఇస్తా అన్నాడు. అవి ఎక్కడ పోయినాయి? అదే ప్రాధాన్యత. ముసలోళ్ళకి ఇస్తా అన్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బీసీ డిక్లరేషన్ ఇస్తా అన్న మూర్ఖుడు ఈరోజు తడి బట్టతో గొంతు పెట్టేసి ఈశ్వరాచారి చనిపోతే కనీసం ఒక వార్డు మెంబర్ని కూడా పంపించకుండా వాళ్ళకు ధైర్యం ఇవ్వలేదు. ఆ మహిళ 2 పిల్లలు, 2 పాపలు, 1 బాబు, ఇది ప్రాధాన్యత ఇచ్చిండు. రైట్. ఈశ్వరచారి హత్య అనేది ఆయన ఆర్థిక లావాదేవీలతోటి ఆయనకున్న సమస్యలతో చనిపోయిండు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మీరు కేవలం మాట వినండి, కొంతమంది అనొద్దు, కేవలం పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టిండు అంటాడు. ఆడ ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? మీరు వచ్చిండ్రా? రాలేదు. నేను పోయినాం, బీసీ బిడ్డలం మేము పోయినాం కాబట్టి ఎందుకు పెట్టిండు? ఒక సామాన్యుడు చనిపోతే ఇంతమంది పోలీసు వాళ్ళని పెడుతుండారు రేవంత్ రెడ్డి. ఇంతగానో హోమ్ మినిస్టర్ అయినందుక మన కింద పెట్టుకున్నందుక, హోమ్ మినిస్టర్ మన కింద పెట్టుకున్నందుకు ఈరోజు ఒక సామాన్యుడు చనిపోతే ఇంతమంది పోలీసు వాళ్ళ? 500 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు పహారా ఎందుకు పెట్టినావు? మామూలు జనాలకు చచ్చిపోతే పోలీసు పహారా పెడతారా తమ్మి? నేను అడిగేది క్వశ్చన్ ఇది. పెడతారా? ఎందుకు పెట్టిండు? ఉచ్చ పోసుకుంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ చనిపోయినా కానీ ఈరోజు బీసీ డిక్లరేషన్లో ఇయ్యలేదు. కనీసం ఒక హామీ లేదు, కనీసం ఒక ధైర్యం లేదు, కనీసం ఒక ఆర్థిక సహాయం లేదు. వాళ్ళకు చేసుకోవడానికి కూడా లేని పరిస్థితులలో ఉన్నారు తమ్మి. వాడు అనుకుంటుండేమో ఈరోజు పోయి నేను కూర్చున్నాను బిడ్డ, ఇదే బీసీలము బండ అంటారు కదా, వదిలిపెట్టాం, కొట్టుకుంటా నువ్వు ఎట్లయితే తొక్కుకుంటా వచ్చినావు చూడు, నేను అట్లనే బొంద పెడతాం బీసీలం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మేము బీసీలతో పెట్టుకున్నాం. ఈరోజు బహుజనులను అందరు ఎందుకు వచ్చిర్రు తమ్మి? బహుజనులు అందరు ఎందుకు వచ్చిర్రు? ఎందుకు పారిచ్చిండు? ఎందుకు చేస్తున్నాడు? మామూలు వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? వాళ్ళ ఆర్థిక సహాయం చచ్చిపోతే బీసీలు ఎంతమంది చచ్చిపోతారు? దమ్ములేందుకు చెప్పినవు రా నువ్వు? ఎందుకు ఇయ్యా అని చెప్పు. నేను ఇయ్యా అని చెప్పు. ఆడ ఢిల్లీలు ఇస్తలేరంటాడు, గల్లీలో నేను ఉన్నా అంటాడు. మళ్ళీ గల్లీలోని ఢిల్లీలోని కాలు మొక్కు అని ఉచ్చదాగిపోయి తీసుకురా మాకు బీసీ డిక్లరేషన్. ఎట్లా చెప్తావు? ఏం హామీ ఇచ్చినావు అని చెప్పినావు. ఈరోజు బీసీలం అందరం ఏకమైనమంటే బిడ్డ నిన్ను తొక్కి పారేస్తాం. రైట్. ఒకప్పుడు తెలంగాణ రావడానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఎంతో మందిని బలిదానం చేసుకున్నది అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంటారు మేధావులు, విద్యావంతులు కూడా. అట్లనే అదే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని లేకుండే తమ్మి అప్పుడు ఉద్యమం అనుండే. మా అమ్మ ఉద్యమకారాలు 1969 తొలి దశ ఉద్యమకారాలు. ఆ రోజు ఏ పార్టీ లేకుండే, ఓన్లీ జై తెలంగాణ అంటుంటిమి, ఓన్లీ జై తెలంగాణ అంటుంటిమి. పార్టీలు తర్వాత వచ్చినాయి. ఇంట్లోనే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. హనుమంతరావుకి ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి? ఇప్పటి వరకు హనుమంతరావు బీసీ అని చెప్పేసి ఆయనకు ఎందుకు ఒక పదవి లేదు, ఒక చైర్మన్ లేదు, ఒక పదవి లేదు. మాకు రిలేషన్లు అయితే ఎందుకు ఇస్తలేరు? ఈరోజు కాంగ్రెస్ బీజేపీ మేమున్నామంటే మీరున్న రైఫిల్ మాస్టర్ వీడు. ఆ రోజు గన్ను పట్టుకొని తిరిగినాడు వీడు. ఆ రోజు వీడు మాట్లాడే అధికారం లేదు. ఈ రోజు కూడా ఫ్యూచర్ సిటీలో జై తెలంగాణ అనలేదు. చూడండి మీరు ఆ వీడియోలలో పెట్టిండ్రు కదా పొద్దున పాటలు. ఏం మాట్లాడుతున్నారమ్మా? నోటికి ఎట్లా వస్తే అట్లా. ఈ 10 ఏళ్ళలో ఎక్కడ పోయినరా మీరు? అంటారు కదా, గాంధీ భవన్కు సున్నం వేయించుకోలేని అర్హత లేనోళ్ళు ఈరోజు మాతో మాట్లాడతారా? అందరు మాట్లాడతలేరమ్మా, అందరూ మాట్లాడలేరు. అందులో కొంతమందే మాట్లాడుతున్నారు. చెప్పేది ఒక్కటే, కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ జెండా ఎప్పుడు కప్పుకున్నావు? ఎల్లలకని తిరిగి వచ్చినావు. ఎల్లలా ఎవరో దగ్గర ఎక్కడెక్కడ పోయేసి వచ్చి కాంగ్రెస్లో వచ్చి కూర్చున్నాం. ఇదే బలిదేవత అన్నాడు సోనియా గాంధీని.
ఈరోజు తల్లి అయిపోయిందా? తల్లి అయిపోయి తల్లిది బర్త్డే చేస్తుండా? మేము అదే అంటున్నాము. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ హయాంలోనే ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు, యువకులు చనిపోయారు. సో మరి ఇప్పుడు 42% కోసం స్టార్ట్ అయింది. సాయి ఈశ్వర్ చారిట్ మాత్రమే చనిపోయింది. ఇంకా ఇలాంటి అన్ని చూడవలసి వస్తుంది. చూస్తారా మరి? బీసీలు అందరూ ఏమనుకుంటారు? బీసీ సామాజిక వర్గం ఏ విధంగా పోయింది? రేపు ఢిల్లీకి పోతాం, 10 తారీఖు నాడు భారీ ఎత్తున ఆందోళన చేపడతాం పార్లమెంట్ ముందట, లేదా రాహుల్ గాంధీ నిల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా కొన్ని సంఘాలు కూడా పోస్టర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మీ పార్టీ ఏమంటుంది? పార్టీ పక్కన పెట్టి మేము పార్టీలను అతీతంగా ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాం. బిడ్డ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే పార్టీలు పక్కన పెట్టిన బీసీలో ఎంత ఉన్నాం? మేము 60% ఉన్నాం. 60% వాళ్ళను వదిలిపెట్టేసి ఈ 10-15% ఉన్న వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రులు అవుతుండ్రు. 3-2 ఎంత బొంజ వాళ్ళు వచ్చి అవుతుండ్రు అంటే ఎందుకు? మమ్మల్ని అందరినీ విడదీసిండ్రు. ఈరోజు బీసీలం అందరం ఐక్యమైనాం. ఆ రోజు అంటారు కదా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తొలి. ఈరోజు బీసీల కోసం కూడా తమ్ముడు ఈశ్వరాచారి తనది కాబట్టి ఈరోజు ఆయన నుంచి మేము అందరము ఆయనది చావు ఆయనది బలిదానం ఒట్టిగా పోదు. ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ వచ్చే వరకు వదిలిపెట్టాం. రైట్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయి కేవలం సర్పంచ్లు వార్డు మెంబర్లతో మాట్లాడే స్థాయికి వచ్చిండు అని చెప్పేసి ఆయన మొన్న కామెంట్గా చేయడం అనేది జరిగింది. ఒకప్పుడు మహమ్మద్ అలీ కావచ్చు, రాష్ట్ర హోమ్ మినిస్టర్కు పెద్ద నాయకుడైన ఈటల రాజేందర్ గిడ అపార్ట్మెంట్ దొరికింది. ఈరోజు కేవలం వార్డు మెంబర్లకు సర్పంచ్కి కూడా కేసీఆర్ అపార్ట్మెంట్ ఇచ్చిండు అని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్లోకి తీసుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా? ఒకటి ఏం చెప్పాలి తమ్మి, కేసీఆర్ని తప్ప ఎవరిని చూడడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది తాగింది దాకా రేవంత్ రెడ్డి కడుపు నిండదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ది తాగుతాడు కాబట్టి ఇంత ఎనర్జీ వస్తుంది ఆయన. అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వు సర్పంచ్ని కలిసేది చూస్తున్నావు, రోజు కలిసేదే ఉంటుంది ఆయన. నువ్వు సర్పంచ్ నువ్వెవరిని కలుస్తున్నావు? ఒక బై ఎలక్షన్లో గుంపు మేస్త్రి తిరిగినావు నువ్వు, వాడు బూతులల్లా తిరిగినావు నువ్వు. దేనికోసం తిరిగినావు? ఎవరి భయాని కోసం తిరిగినావు? కేసీఆర్ జెండా ఎగురుతుందని చెప్పేసి తిరిగినావు. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ప్రజెంట్ మా మంత్రులు ఎందుకు తిరుగుతున్నారు? సర్పంచ్ దగ్గరికి పోతే నిన్న సీతక్కను తరిమి కొట్టిండ్రు. నువ్వు కేసీఆర్నే కోసం అయినావా ముఖ్యమంత్రివి? 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసి బ్యాగులు నింపుకోవడానికి ఉన్న సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీకి అంటావు. ఈడ ఉన్న సిటీలేమో అందరిని బొంద పెడుతున్నాడు హైడ్రా తెచ్చి. ఫ్యూచర్ సిటీలో పోయి లక్షల కోట్లు పెట్టిస్తాడంటే ఎవడు పెడుతున్నాడు? ఎక్కడికించి వస్తున్నాయి? ఎక్కడ అవన్నీ కళ్ళెబొల్లే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టిండాడ. సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలు పెట్టుకుంటాం చూడు, 10th లోపల ఇంటర్ తర్వాత కాలేజీలలో పెడతాం చూడు, అట్లాంటిది పెట్టిండాడ. ఒక డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని చూసుడు వదిలిపెట్టుకో. కేసీఆర్ ఎవరిని నీకెందుకు రానైనా? నువ్వు 4 కోట్ల ప్రజలను పట్టించుకో. కేసీఆర్ ఎక్కడ పోతుండు? కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్లను ఏమంటుండే బంగారు పైకాన్లు ఉన్నాయి అన్నావు. ఇప్పుడు ఏడున్నాయి మళ్ళీ బంగారు పైకాన్లలో పోయి కూర్చోండి. మళ్ళీ కొడుకుని మొన్న అలా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, అది ఫంక్షన్ హాల్ లాగా వాడుకుంటున్నారు ప్రగతి భవన్ను. ఈరోజు ప్రజాభవన్ ఎవరున్నా నీగలు కొట్టుకుంటున్నాడు ప్రజాభవన్లో. కేసీఆరేనా నీకు? పొద్దున్న లేస్తే రాత్రి పడేదాకా కేసీఆర్ ఏం చేస్తే నీకెందుకు నాయన? ఉన్నోళ్ళని మళ్ళీ నెక్స్ట్ వస్తా అంటున్నావు కదా. ఏం బీకినావు ఇప్పటిదాకా 2 ఏళ్ళలో? అది చెప్పు. ఉన్నాయా నీ బొందబెట్టి ఉన్న ప్రజెంట్ సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీకి పోయి ఏమన్నా పీక్తాడంట. ఏం పీక్తాడో అర్థమవుతలేదు. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ చేసింది ఏం లేదు. 2 ఏళ్ల పాలన కావాలని ప్రజా ధనాన్ని అంతా వృధా చేయడానికి ఇక్కడ ప్రజా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆమె క్లుప్తంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.